సిసిసి మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. సెల్ 9490367744. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367744. నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. రంజాన్ ప్రారంభ దిన శుభాకాంక్షలు తెలుపుతూ వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. రాయుడుపాకలు, చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. వైసీపీ రానున్న ఎన్నికల్లో పరాజయం పాలవుతుంది. టీడీపీ నేతలు ధీమా. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దళిత శంఖారావం. 5,000 మందికి ఉపాధి. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. కలవచెర్లలో ఇండస్ట్రియల్ పార్కుకు భూమి పూజ. మీరు ఆధార్ కార్డును ఇంకా అప్డేట్ చేసుకోలేదా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే చివరి తేదీని మళ్ళీ పొడిగించింది. ఈ క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం జూన్ 14 వరకు తమ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికి ముందు ఈ గడువు మార్చి 11గా ఉండగా ఇప్పుడు దాన్ని పొడిగించారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. అయితే ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటిగా మారింది. ఇది అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్లలో ఇది ప్రామాణిక గుర్తింపు కార్డుగా మారింది. అయితే అప్డేట్ చేసుకోవాలే అని అనుకునేవారు వారి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ బ్రౌజర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలుపై ప్రధాని మోదీ ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సిఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్లో భాగమని తూర్పారబట్టారు. బెంగాల్లోని హాబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సిఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని, ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని వ్యాఖ్యానించారు. పౌరసత్వం పొందని వారు ఆస్తులు ఏమవుతాయని ప్రశ్నించిన మమతా బెనర్జీ ఇది బీజేపీ లూడో గేమ్ అంటూ దుయ్యబాటారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీతో సిఏఏ ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలను నిర్బంధ శిబిరాలకు తీసుకువెళ్తారా అని, బెంగాల్లో ఇది జరగడానికి తాను అనుమతించనని తెగేసి చెప్పారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా అని ప్రశ్నించారు. బెంగాల్ను విభజించేందుకు బీజేపీ సరికొత్త గేమ్ మొదలుపెట్టిందని తృణమూల్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని, మనమంతా ఈ భారత పౌరులేమని నొక్కి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా బేషరతుగా మద్దతు ఇవ్వనున్నట్లు అమ్మా మక్వల్ మునేట్ర కళిగం ప్రధాన కార్యదర్శి టీటీఏ దినకరన్ తెలిపారు. తిరుచిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ కూటమిలో చేరే విషయంపై 2-3 నెలలుగా చర్చ జరుగుతున్నాయన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తారని దినకర్ తెలిపారు.
హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 51కి చేరుకుంది. ప్రధాని మోదీ ప్రారంభించిన రైళ్లలో సికింద్రాబాద్ విశాఖపట్నం, అహ్మదాబాద్ ముంబై సెంట్రల్, మైసూర్ డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ చెన్నై, పాట్నా లక్నో, న్యూ జైలైస్గురి పాట్నా, పూరి విశాఖపట్నం, లక్నో డెహ్రాడూన్, కలాబురగి సర్ ఎం విశ్వేశ్వరయ్య, వారణాసి, రాంచీ, ఖజురహో, ఢిల్లీ, నిజాముద్దీన్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రైళ్లు 45 రూట్లలో ప్రయాణించనున్నాయి. ఈ ట్రైన్ల ప్రారంభోత్సవంతో పాటు 85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం దేశ నిర్మాణ లక్ష్యంలో భాగంగా అభివృద్ధి పనులు చేస్తుందని, ఎన్నికల్లో గెలవడానికి కాదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. 350 ఆస్ట్రా రైళ్లలో ఇప్పటి వరకు 4.5 లక్షల మంది అయోధ్యకు వెళ్లారని ప్రధాని గుర్తు చేశారు. తన జీవితాన్ని రైల్వే ట్రాక్లపై ప్రారంభించానని మోదీ అన్నారు. ఒకానొక సమయంలో మన రైల్వేల పరిస్థితి ఇంతకుముందు ఎంత అధ్వాన్నంగా ఉందో తనకు తెలుసని వెల్లడించారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ వ్యవస్థకు స్వస్తి పలికి రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వ సొమ్ము వినియోగించేలా కేంద్ర బడ్జెట్లో చేర్చామని స్పష్టం చేశారు. అయితే కొంతమంది మన ప్రయత్నాలను ఎన్నికల కోసమే చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు కార్టూన్ అనంతరం రౌండప్. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజానగరం కలవచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజా మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడితే 350 యూనిట్ల ద్వారా కనీసం 5,000 మందికి ఉపాధి దొరుకుతుందని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. దాంతోపాటు పరిసర గ్రామాల భవిష్యత్తు కూడా మారుతుందన్నారు. రాజానగరం మండలం కలవచర్ల ప్రాంగణంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సారథ్యంలో సుమారు 60.65 కోట్లతో చేపట్టే ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాజమండ్రి దగ్గరలో నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నందున ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఎమ్మెల్యే రాజా తరచూ కోరుతూ వస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా స్పందించారని, అందుకే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడబోతోందని వివరాలు వెల్లడించారు. అయితే 24 గంటలు ప్రజల కోసం కష్టపడే జక్కంపూడి రాజా లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని మంత్రి అమర్నాథ్ హర్షధ్వానాల మధ్య కితాబ్ ఇవ్వడం జరిగింది. దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు, తన తండ్రి గురునాథరావు ఇద్దరు 1989లో ఎమ్మెల్యేలుగా పనిచేశారని, ఆ సమయంలో తన తండ్రి మంత్రిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రాజా, అతని సోదరుడు గణేష్ ఎప్పుడు తనకు ఫోన్ చేసినా
ఆసుపత్రి విషయమో, ఆటో నగర్ సమస్యో, చదువుకు సంబంధించిన సమస్యో ప్రస్తావిస్తారే తప్ప ఎప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్ చేసిన దాఖలాలు లేవని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు చెప్పిన పథకాలు వింటుంటే ఏడాదికి 1,00,000 కోట్లు అవుతుందని ఆయన పేర్కొంటూ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించారని, మరి చంద్రబాబు చేపట్టే పథకాల వల్ల రాష్ట్రం సింగపూర్ అయిపోతుందా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లకు పోటీ చేస్తారో, ఎన్ని సీట్లు త్యాగం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 ఏళ్లు పూర్తయి 14వ వేడుక కలవచర్ల గ్రామంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే సంకల్పంతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ కార్యరూపం దాల్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడ భూమి కొనడం ఒక ఎత్తైతే అందులో మౌలిక సదుపాయాల కోసం 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం, 100 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావడంలో గానీ మంత్రి అమర్నాథ్ అందించిన సహకారం మరువలేదని పేర్కొన్నారు. సో రానటువంటి కాలంలో ఇప్పుడు ఎంత కన్ఫ్యూజన్ అంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేను చేసినటువంటి అభివృద్ధి, నేను చేసినటువంటి సంక్షేమం, నేను చేసినటువంటి మంచి, మా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి ఏదన్నా మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశాడు కదా. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమాలు చూసి ఓటేయండి అని చెప్పి ఎందుకు 100కి పైగా ఇక్కడ యూనిట్స్ ఎస్టాబ్లిష్ అయిపోతా ఉన్నాం. దాదాపుగా ఒక 5,000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. సో అన్ని రంగాల్లోని కూడా ఈ నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే పారిశ్రామికంగా కావచ్చు, పర్యాటకంగా కావచ్చు, అన్ని రంగాల్లోని క్రీడా రంగంలో కూడా ఇవాళ 2 మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంస్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. వైద్య రంగంలో, విద్యారంగంలో, ప్రతి రంగంలోని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా ప్రతి గ్రామం నుంచి కూడా అభివృద్ధి చేసేటటువంటి దిశగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నియోజకవర్గం దళిత శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో గాదానమ్మనగర్లో ఉన్న బీవీఆర్ కళ్యాణ మండపంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ దళిత శంఖారావ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి టీడీపీ పార్టీ అధ్యక్షులు కెఎస్ జవహర్, సరిపళ్ల రాజేష్, గుడా మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర నాయకులు గన్ని కృష్ణ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మానభంగాలు, దోపిడీలు, హత్యలు పెరిగిపోయాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో మహిళా అభ్యుదయం కుంటుపడిపోతోంది. దోపిడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి గాలికిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నున్న కృష్ణ, వాసిరెడ్డి రాంబాబు, యార్లగడ్డ శేఖర్, మచ్చటి ప్రసాద్, కొండయ్య మాస్టారు, పెన్నింటి ఏకబాబు, పెన్నంరెడ్డి ఈశ్వరుడు, పలువురు మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరోసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆశీర్వదిస్తామని పలువురు నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ గెలిచినా మనకే లాభం, జనసేన గెలిచినా మనకే లాభం, తెలుగుదేశం కూడా మనకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి అభివృద్ధికి, సంక్షేమానికి, విద్యకి, వైజ్ఞానానికి, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా బాటలు చూపి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక బుచ్చయ్య చౌదరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి. మీ అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు, మీ బాధ్యత తీసుకుంటాడు, మీ కుటుంబాల బాధ్యత తీసుకుంటాడు, అదేవిధంగా ఆఖరిగా కూడా నా బాధ్యత కూడా అన్న తీసుకుంటాడని ఎన్నాళ్ళు అనగదొక్కుతాడు, ఎన్నాళ్ళు మనని అనగదొక్కి పైకి వెళ్తాడు. అవినీతి అక్రమాలతో రాజ్యమేలుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి యువకులు గుణపాఠం చెబుతా ఉన్నారు. రేపు భవిష్యత్తు మీది. మీకోసం తెలుగుదేశం, మీకోసం
అన్న రామారావు గారు పెట్టినటి నుంచి పార్టీ తరఫున మీకు పనిచేస్తా ఉన్నాం. ఒకసారి మోసం చేశాడు. దగాపడ్డ తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఆలోచించండి. ఒక్కసారి 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక ఉపాధి కల్పించాడా, ఒక ఇల్లు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు దళితులకు విదేశీ విద్యా విధానానికి ప్రవేశపెట్టి దానికి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చెప్పి ప్రవేశపెట్టాడు. ఎంతోమందికి అమెరికా లాంటి దేశాలకు పంపించి చదువులు చెప్పించిన రోజులు ఉన్నాయి. అలానే ఎంతోమంది మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల మీద ఉన్న ప్రేమ ఏంటంటే అంబేద్కర్ అనే పేరు తీసాడు. దానికి మీకు ఎవరికైనా తెలుసా? చాలామందికి ఎవరికైనా తెలుసా? అది అంబేద్కర్ విదేశీ విద్యానం అనే పేరు తీసేసి అంబేద్కర్ గారి పేరు తీసి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాడు. ఈ రాష్ట్రంలో మనం నిలబెట్టేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఈ రాష్ట్రంలో మన కోసం నిలబడేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. వారిద్దరిని కాపాడుకోవడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని కాదు మన జాతిని తర్వాత తరాలు కూడా కాపాడుకునే అవకాశం. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మీ తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే ప్రమాదం నుంచి ఒక్కొక్కడు ఒక్కొక్క దళిత కాలనీకి ఒక్కొక్కడు 100 మంది ఇళ్ళకి వెళ్ళినా సరే వాళ్ళు బతులాడతారు. వాళ్ళు మోసాలు ఎన్నో చెప్పారు. మన వాళ్ళు బతులాడతారు, బాబాడతారు, కాళ్ళు పట్టుకుంటారు. ఏది చేసైనా సరే ఒక్కొక్కడు 100 ఓట్లు బుద్ధి వెనక్కి గుర్తిస్తారని అడుగుతున్నా. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ గోదా ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో లక్ష్మీ పద్మావతి గోదా ఆండాల్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి శనివారం వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మంగళవారం మొదటి రోజు విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, దీక్షాధారణ, వాస్తు పూజ, వాస్తు హోమాలు, ధ్వజారోహణ వంటి క్రతువులు వైకానస ఆగమ మహదాచార్య, తిరుమల తిరుపతి దేవస్థాన పూర్వవిభాగ పండితులు కండవెల్లి రాధాకృష్ణమాచార్యులు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవి కుమారి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం ఉదయం సప్త కలశారాధన, పంచామృత మంటపారాధన, స్వామివారి పూర్ణాభిషేకం, సాయంత్రం బ్రహ్మనాయకుని కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని, ఈ కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని తరించాలని కోరారు. రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్లంబర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కంబాల్ చెరువులోని ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ నుండి బైక్స్పై ర్యాలీగా విక్రమాల వద్దకు సభ్యులందరూ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన్యం శానిటరీ మార్ట్ అధినేత మన్యం శ్రావణ్ కుమార్, జాన్సన్ కంపెనీ తరపున ఆంధ్ర తెలంగాణ జోనల్ మేనేజర్ కంపెనీ సంబంధ యాప్ గురించి వివరించడం జరిగింది. ప్రభుత్వం తరపున భవన నిర్మాణ కార్మిక శాఖ నుండి వచ్చిన ఆఫీసర్లు శ్రమ్ పథకం గురించి సభ్యులకు వివరాలు వెల్లడించారు. ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ద్వారా యూనియన్కి షెల్టర్ సదుపాయాన్ని తక్షణమే అందించిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాంకు ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బరిగల రమేష్, గౌరవ సలహాదారులు గొల్లపల్లి రాజు, సెక్రటరీ గుత్తుల ప్రకాష్, ట్రెజరర్ పసుపులేటి శివ, వైస్ ప్రెసిడెంట్ సీతాల మున్రాజు, జాయింట్ సెక్రటరీ కుప్పల అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు మద్దా రమేష్, ఏదలాడి రాంబాబు, మద్దనాల వెంకటరమణ, మీడియా కోఆర్డినేటర్ కాకి రవిబాబు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలా అనేక రకాలుగా రాజమహేంద్రవరాన్ని అద్భుత నందనవనంగా తీర్చిదిద్దినటువంటి మార్గాన్ని భరత్రావు గారు రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరానికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దానికి మనమందరం కూడా మన భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి మన యూనియన్ తరఫున మన సత్తా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకసారి చూసిన తర్వాత మీరు నా దగ్గర కొనండి, అన్ని బేరాలు నా దగ్గర తీసుకురావద్దని అనట్లేదు. కనీసం 10 బేరాలు 1 బేరాలు నా దగ్గర తీసుకురాని చెప్పి చెప్పడం జరిగింది. సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మనం ఏ షాపుకైనా అన్ని షాపులకి మనం సహకరించాలి. అన్ని షాపుల్లోనూ మనం అన్ని వ్యాపారస్తులకి మనం సహకరించాలి. దయించి మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా పనిచేయమని చెప్పేసి కోరుకుంటూ
రాజమండ్రి బార్ అసోసియేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అతి వైభవంగా జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గేదెల వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించగా బార్ అసోసియేషన్ మహిళా కార్యదర్శి కొయ్య వెంకటలక్ష్మి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ న్యాయమూర్తులు, న్యాయవాదులు మహిళా సాధికారత యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఏదో వచ్చాము, జూనియర్స్ కూడా ఆల్మోస్ట్ జూనియర్ అడ్వకేట్స్ అందరికీ నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ప్రతి విషయంలో వచ్చాము రెడీ నాట్ రెడీ చెప్పామని కాకుండా చక్కగా వర్క్ నేర్చుకోండి. క్యారీ ఏ బుక్, ఏ బుక్ అయినా కానివ్వండి. ఇప్పుడు సైటేషన్స్ అన్ని ఫోన్లో వస్తున్నాయి. డైరీకి కాపీస్ డిపార్ట్మెంట్ వెళ్ళండి, నజారత్ డిపార్ట్మెంట్ వెళ్ళండి, డైలీ నోట్ చేసుకోండి. పిటిషన్స్ హ్యాండ్ రైటింగ్ రాయండి, యాబ్సెంట్ పిటిషన్స్ రాయండి, అలాగే అడ్జర్న్మెంట్ పిటిషన్స్ రాయండి, హ్యాండ్ రైటింగ్తో రాయండి. క్లర్క్స్ ఉంటారు, క్లర్క్స్ మీకు కొన్ని సందర్భాల్లో వాళ్ళే రాస్తుంటారు. అలానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టసభల్లో హిందూ కోడ్ బిల్లును పెట్టాడు. మహిళల హక్కులను పరిరక్షించాలన్నాడు. మహిళల హక్కుల బిల్లుని వ్యతిరేకించినటువంటి ఆ శాసనమండలి సభ నుంచి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ నేను పెట్టిన హిందూ కోడ్ బిల్లు, మహిళల హక్కుల కోసం పెట్టిన బిల్లు తిరస్కరించారు. కాబట్టి నేను ఈ దేశ ప్రథమ న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేస్తానని చెప్పిన విరోధకులు డాక్టర్ రాజమండ్రి కోటకమోహన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరిగిలేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఎదిగిందని రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటగుమ్మం వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 11న వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిందని, ఎన్నో కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు అక్రమంగా నిర్బంధించిన ప్రజలు ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు నక్కలన్నీ గుంపుగా కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. కానీ సింహం దెబ్బకు మళ్లీ అన్నీ చిత్తు కావడం ఖాయమని, ప్రజల ఆశీస్సులతో 175కు 175 అసెంబ్లీ, 25కు 25 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వివరాలు వెల్లడించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్న ఎస్పీ కమిషన్ మాజీ సభ్యుడు కంటిపోగు బసవరాజు అభినందనుడని వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్కి పాదయాత్రగా చేరుకున్న సందర్భంగా డాక్టర్ గూడూరు బసవరాజును అభినందించడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవం రోజు రాజమహేంద్రవరం చేరుకోవడం, ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకి ఏ దగ్గరలో ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికి 15,004 సచివాలయాలు ఏర్పాటు చేశాం. గొప్ప వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశాం. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పార్టీ శ్రేణుల తరపున, రాజమండ్రి పార్టీ శ్రేణుల తరపున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మీకు మంచి జరిగితే, మీ కుటుంబంలో మేలు జరిగితే నా పక్షాన మీరు సైనికులుగా నిలబడమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మేలు జరిగింది కాబట్టి, నాకు మేలు చేసేది కాబట్టి, నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేలు జరిగినాయి కాబట్టి వారు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలి, 24లో వారు ముఖ్యమంత్రిగా వారిని చూడాలని చెప్పేసి ఒక ఆశ చొప్పున, ఒక నిరీక్షణ చొప్పున ఆయన ప్రేమించిన బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. సారంగధరమెట్ట స్వామివారి ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక సారంగధరమెట్ట బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేన పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేన మాట్లాడుతూ రాష్ట్రంలో 3% మాత్రమే ఉన్న అగ్రవర్ణాల పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారి పాలనలో అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులు అధికారంలోకి రావాలంటే బీఎస్పీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలన్నీ బీజేపీ పార్టీకి అనుబంధ పార్టీలని వివరాలు వెల్లడించారు. రాజమండ్రి ఎంపీ బీఎస్పీ అభ్యర్థి గెడ్డన్ డేవిడ్ నెల్సన్ బాబు మాట్లాడుతూ బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బీఎస్పీ అభ్యర్థి పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులైన వారికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని, ప్రైవేట్ రంగంలో సైతం రిజర్వేషన్లు తెస్తామని పేర్కొన్నారు. మార్చి 15వ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ జయంతి సందర్భంగా విజయవాడలో బహుజన బేరీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. ఈ సభకు జాతీయ స్థాయి బీఎస్పీ నాయకులు హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన తూర్పుగోదావరి జిల్లా బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సభలో 15వ తేదీన విజయవాడలో జరగబోయే బహుజన భేరీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. వైసీపీ నాయకులందరూ కూడా ఆయన్ని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఎవరైతే దళితుల మీద శిరోమండనం చేశారో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి గౌరవించి అనేకమైన ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు ఇవ్వడం, అంటే అన్ని ఏ విధంగా చూసినా కూడా మరి దళితులకు వ్యతిరేకమైన శక్తులనే ప్రోత్సహించిన తప్ప దళితులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అలాగే నాలాంటి వాడిని, అంటే ఒక క్రిస్టియన్ మైనారిటీ నుంచి వచ్చినటువంటి వాడిని కూడా మరి పార్టీ గౌరవించి దాన్ని నాకు ఈ సీట్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఎకనామిక్ వైబిలిటీ మాకు ఉండకపోవచ్చు, ఆర్థికంగా పరంగా లేకపోవచ్చు, కానీ అయినా కన్సిడర్ చేసి దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలని బహుజనవాదన ఉద్దేశంతో మరి పార్టీ ప్రముఖులు. రూడా పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో 1.55 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ఘనంగా ప్రారంభించారు. గణపతి సెంటర్ అభివృద్ధి సుందరీకరణకు 39 లక్షలు, రోటరీ అభివృద్ధికి 28 లక్షలు, ఈట్ స్టేట్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 14 లక్షలు, ఎలక్ట్రికేషన్, యాక్రెల్ ఎల్ఈడి నేమ్ బోర్డు నిర్మాణానికి 35 లక్షలు, ఈట్ స్టేట్ సుందరీకరణకు 39 లక్షలు రుడా ద్వారా మంజూరు చేసినట్లు అక్కడ జరిగిన సభలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు వివరాలు వెల్లడించారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ భూపతి నారాయణ, మున్సిపల్ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదో ఒక అవినీతి మార్గం ఉంటుంది. నాకు తెలుసుండగా అవినీతి మార్గం లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది శ్రీనివాస్ నాయుడు గారు. అది మీ నిడదవోలు పట్టణానికే చెందుతుందని చెప్పి ప్రత్యేకించి చెబుతూ మరి తప్పనిసరిగా ఇలాంటి ప్రజాప్రతినిధిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నిడదవోలు నియోజకవర్గం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ. రాజమండ్రి 8వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక 8వ డివిజన్లో గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుడు అడపా అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు నందిప శ్రీనివాస్ హాజరవగా ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిప శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుకపల్లి శ్రీనివాస్, మాసా రామ్జోగ్, కోడికోట, మద్దాల రవి, తగరన్ సోము, మేరపరెడ్డి రామకృష్ణ, పిల్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా ఇంత పర్సంటేజ్ 98-99% అమలు చేసిన ముఖ్యమంత్రి అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి మన ముఖ్యమంత్రి చేస్తే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతోని మనందరం కూడా సుఖ సంతోషంగా ఉంటామని చెప్పేసి మనందరం కూడా రాబోయే 50 రోజులు కూడా శక్తివంతం లేకుండా మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మొత్తం ప్రాక్టీస్ శ్రేణులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
పిడింగోయి పంచాయతీ శ్రీ లక్ష్మీనగర్లో ఉన్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో రాష్ట్ర మంత్రి వేణును పలువురు ఆశీర్వదించారు. లోకరక్షకుడు యేసుప్రభు ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని రాష్ట్రాన్ని పాలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభు దీవించి కాపాడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రార్థించారు. పిడింగోయి పంచాయతీ లక్ష్మీనగర్లో ఉన్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరాన్ని సందర్శించిన మంత్రికి వేణు, డాక్టర్ గూడూరికి పాస్టర్ శాంసన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మేడి త్రిమూర్తులు ఆహ్వానం మేరకు మంత్రి వేణు ఈ చర్చిని సందర్శించడం జరిగింది. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా రాజ్బాబు, తాడికొండ విష్ణు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 21వ తారీఖు పుట్టారు అంటే ఆయన కూడా క్రీస్తుగా బ్లెస్సింగ్స్తో పుట్టినటువంటి వ్యక్తిగానే భావించారు. అందుకే ఆయన భావజాలం అంతా ఎట్లా ఉంటుంది, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు వారు అంతవరకు ఎవరో 108 108 అనేటువంటి వాహనాన్ని తీసుకురావాలని ఆలోచన చేయలేదు. కానీ మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనాన్ని ఆయన ఫాలో అయ్యి మనకి 108 తెచ్చారు. ఇక రేపటి నుంచి నేను ఎక్కడ తలదాచుకోవాలి అని దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక విషయాన్ని తెలియపరిచాడు. నీకు గూడు లేకపోయినా ఏమున్నాయి, రెక్కలనిచ్చాను. నేను రెక్కలనిచ్చాను కనుక ఇక్కడ నుండి వెళ్ళు అనగానే అది ఎగురుకుంటూ ఎంతో దూరం ఎగురుకుంటూ వెళ్ళగా ఆశ్చర్యం, ఒక పండ్ల తోటలో దానికి. ఎందుకంటే ఆయన ఆశయం ఏంటి అంటే బైబిల్ని ఆధారంగా చేసుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి, అక్కా చెల్లెళ్ళు బాగుండాలి, నా పిల్లలు మీ పిల్లలు నేను మామనై మేనమామనై వాళ్ళని చదివించాలి, ఇది ఆశయం. దానికోసమే బైబిల్ని ఆధారంగా చేసుకుని సుపరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్. సింహాచల్ నగర్లో భక్తులకు అన్నదానం చేశారు. సింహాచల్ నగర్లోని చౌడేశ్వర సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి అన్నప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య అతిథి మాసా రామ్జోగ్, పీతాని వెంకటేశ్వర్లు, శివ, నాని, సత్యనారాయణ, హనుమంతరావు, రామకృష్ణ దీక్షితులు, చిన్నబాబు, గౌరీ నాయుడు, రమణ, ప్రసాద్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్లో పలువురు వైసీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజక పరిధిలోని 16వ డివిజన్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కాటన్ సుస్మిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైసీపీ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులరెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరిన వారికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కాటన్ సుదర్శన్, డి కిరణ్, నాగేంద్ర, గౌతమ్, రమేష్, శ్రీనివాస్, లక్ష్మి, బేబీ, భాగ్యలక్ష్మి, వై సుధారాణి, డి రత్నకుమారి, ఎం దేవి, కె రాణి, మాధవి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైసీపీ నాయకుడు నక్కా రాజ్బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసాం, సిద్ధం సభలు చూసిన తర్వాత ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. ముందు 3 లక్షలు, తర్వాత 6 లక్షలు, తర్వాత 10 లక్షలు, నిన్న 15 లక్షలు. దేశం అంతా కూడా నేషనల్ మీడియాలో ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన సభలు చూపించాను. నిన్న నేషనల్ మీడియా లైవ్ ఇచ్చింది. నేను INPR మంత్రిగా ఇది చాలా ఒక
ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో అందరూ జాయిన్ అయిన ఒక కార్యకర్త కనీసం 10 ఓట్లు వేస్తే మనకు ఖచ్చితంగా వేణు గారిని ఏం చేస్తాం, ఎమ్మెల్యేని చేస్తాం, మంత్రిని చేస్తాం. అవునా కదా? రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి బయటకు గెంటివేయబడిన పాలిక శ్రీను అనే వ్యక్తి గురువింద వంటి వాడిని ఇకపై అతని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్, తెలుగు యువత నగర అధ్యక్షులు ఉర్లంకల లోకేష్లు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలిక శ్రీను ఆదిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులపై అదే పనిగా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ నెల 10వ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఆధ్వర్యంలో జమినీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల శంఖారావ సభలో వేలాది మంది ప్రజలు హాజరై సభ విజయవంతం కావడం, అదే రోజు మార్గాని ఎస్టేట్లో నిర్వహించిన సెట్టిబల్జీ ఆత్మీయ సమావేశంలో ప్రజలు రాక సభ వెలవెలబోవడంతో ఏం తోచని స్థితిలో పని పాట లేని పాలిక శ్రీను ఆదిరెడ్డి కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాట్లాడితే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ దగ్గరే ఉన్నాయనే బదులు అధికారంలో ఉన్నది వారే కాబట్టి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, కార్యదర్శి లాల్ ఖాన్, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్, ప్రధాన కార్యదర్శి బషీర్, టీడీపీ నాయకులు సలాది ఆనంద్, కుంచె యేసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం అంటే తప్ప, రాజమండ్రికి అభయం కాదట, రాజమండ్రి ప్రజలకు భయం అంట. ఏమో పాపం ఏంట భయం? ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తే ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు. వాళ్ళకి ఎందుకు భయం? వాళ్ళకి ఏం కావాలన్నా హక్కును చేర్చుకుంటారు, ఎంత కావాలన్నా సాయం చేస్తారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి బోళ్ళంతా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకంటే మీరు ఊరికి అనుకోవడం నమ్మ. తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చేసింది, గుర్తింపించింది తెలుగుదేశం పార్టీ. అలాగే సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని రాష్ట్ర చైర్మన్గా అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని మీరు వెన్నుపోటు పడిచి మీ స్వలాభం కోసం పార్టీ మారి మీ క్యాస్ట్ ఫీలింగ్తోనే మావాడనుకుని ఎంపీ గారు పంచం చేయలేరు. ఎంపీ గారి దగ్గర మీ ఉనికిని చాటుకోవడం కొరకు ఆదిరెడ్డి కుటుంబం మీద మీరు బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాయుడుపాకలు, చాగల్నాడు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. వైసీపీ రానున్న ఎన్నికల్లో పరాజయం పాలవుతుంది, టీడీపీ నేతలు ధీమా. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం దళిత శంఖారావం. 5,000 మందికి ఉపాధి. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కలవచర్లలో ఇండస్ట్రియల్ పార్కుకు భూమి పూజ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సిసిసి మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్, మేడమీద. సెల్ 9490367774. మౌనమేలనోయి ఈ మరపురాని రే
అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రిలో క్యాంపు. కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామల థియేటర్ సెంటర్ మేడ మీద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ 9490367774.